ఓం నమ శివాయ. ఓం నమో స్థిరాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ బహుళ అష్టమి నవమి బృహస్పతి వాసరే గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు 11:29 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 0077 అనగా ఈరోజు 77వ రోజు. శ్రీమద్ భగవద్గీతలో మనం దశమోధ్యాయం విభూతి యోగంలో శ్లోకములను పాడుకుంటూ ఉన్నాము. మరి వాటి తాత్పర్యములను తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు దశమోధ్యాయం విభూతి యోగంలో 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 26వ శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. శ్రీ కృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. 26వ శ్లోకానికి తాత్పర్యం: వృక్షాలలో రావి చెట్టు, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిల మహర్షి అన్నీ నేనే. ఇప్పుడు 27వ శ్లోకం: ఉచ్ఛైశ్రవసామశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. 27వ శ్లోకానికి తాత్పర్యం: అశ్వాలలో ఉచ్ఛైశ్రవం, ఏనుగులలో ఐరావతం, మానవులలో మహారాజును నేనే. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకీ. 28వ శ్లోకానికి తాత్పర్యం: ఆయుధాలలో వజ్రాయుధం, గోవులలో కామధేనువు, ప్రజోత్పత్తి కారకులలో మన్మధుడు, సర్పాలలో వాసుకిని నేనే అని శ్రీకృష్ణ భగవానులు అర్జునుల వారికి చెబుతున్నటువంటి సందర్భం ఇది. ఇక 29వ శ్లోకం: అనంతశ్చాస్మి నాగానాం వరుణో యదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో అనంతుడు, జలదేవతలలో వరుణుడు, పితృదేవతలలో ఆర్యముడు, శాసకులలో యముడును నేనే.
ఇక ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకం. ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షీణాం. ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకానికి తాత్పర్యం: రాక్షసులలో ప్రహ్లాదుడు, లెక్కింపబడే వాటిలో కాలం, మృగాలలో సింహం, పక్షులలో గరుత్మంతుడు నేనే. ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. రేపటి పద్యపఠనం కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.